ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఒరే గోపి, ఈరోజు సోమవారం మంచి రోజు, ఆ పరమశివుడికి ప్రీతైన రోజు. ఆ దేవుణ్ణి ఒకసారి మనసారా దండం పెట్టుకోరా, నీకంతా మంచి జరుగుతుంది. జరిగే మంచి ఏంటో నాకు తెలుసు, ఆయన వల్ల మంచి నాకు జరగక్కర్లేదు, నాకు మంచి తెలుసు. దేవుడిని నమ్మను, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఓరి అప్రాచుడా, ఆ పరమశివుడిని అంత మాట అంటావా? ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఎరా గోపి, నిన్నంత గీరగా మాట్లాడావు, ఈరోజు ఏంటి ఇలా నీరసంగా ఉన్నావు? నాకు తగ్గించేస్తే జరిగింది పంతులు గారు. ఏమైందిరా? ఆ పరమశివుడిని నిందించినందుకు, అతను లెక్క చేయకుండా ఉన్నందుకు, నా పిల్లలు నన్ను వదిలేసి టౌన్ వెళ్ళిపోయి అప్పులు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. పంతులు గారు, మీరు చెప్పేట ఆ పరమశివుడి పూజ చేసుకుంటాను గురుగారు. చూసావా, మరి నిన్ననే నేను చెప్పాను ఆ పరమశివుడిని ఏమీ అనకూడదురా అని. నువ్వు విన్నావా? నిన్నను అలాగన్నందుకు వీడికి తగిన శాస్త్ర జరిగింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. అరే ఏంట్రా గోపి, నువ్వా? ఏంటి నీలో అంత మార్పు? మరి ఏంటనుకున్నారు? పరమశివుడికి నైవేద్యం, పూజలు, పునస్కారాలు అన్ని చేసి తడిగుడ్డలతో గుడంతా చుట్టూ తిరిగితే నాకు దేవుడు మంచి చేశాడు. ఆ పరమశివుడు ఏంటంటే, నా పిల్లలు మా ఊరు వచ్చేసారు, నాకు హ్యాపీగా ఉంది, కష్టాలు కన్నీళ్లు ఏమీ లేవు. మరి పరమశివుడు అంటే ఏంటనుకున్నావు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంభో శంకర మహాదేవ, శంభో శంకర శివాయ, మహాదేవ, శంభో శంకర మహాదేవ. అందరికీ మహాశివరాత్రి పర్వదినాన శుభాకాంక్షలు. మా సోషల్ గుడ్ మూవీస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.